भारत माता की जय श्री राम। ధన్యవాదాలు. అత్యధికంగా మీ ఊర్లో 52% ఓట్లు వచ్చే విధంగా పడతానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సీతారాం నాయక్ గారి యొక్క మీరే మాస్టర్ రెడ్డి గారు వారి శ్రీవారికి ఆహ్వానిస్తామన్నా సమ్మేళనానికి కానీ అభివృద్ధిలో వెనుకబడి ప్రాంతం చేసి శక్తి और पिछले 15 दिन से मैं तेलंगाना का प्रवास कर रहा हूँ और जो माहौल मोदी जी के पक्ष में बना है इससे हम तेलंगाना के 17 में से 12 लोकसभा सीट जीतने जा रहे हैं। इस 12 लोकसभा सीट में आपके सीताराम नायक की है। पिछले 500 साल का जो एक कलंक था उस कलंक को मिटाने का काम राम मंदिर बनाने के बाद मोदी जी ने किया है। ये हमें गौरव की बात है। इस राम मंदिर बनाने के बाद उस राम मंदिर बनाने वाले के लिए कर्जा चुकता करने का एक मौका हमें मिला है। वो सीताराम नायक को वोट देके वो कर्जा हम चुकाएंगे कि आपको आज तय करना है। ఒకసారి సీతారామన్ గారు తెలంగాణకు వచ్చినప్పుడు ఒక కలెక్టర్ బియ్యం ఇస్తూ ఉంటే ఆమె అడిగింది, నాయన మీ సర్కారు మీ కేసీఆర్ ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో ఈ బియ్యం మీరు ఇస్తున్నారా నేను ఇస్తున్నారా అనేది ఆయన ముఖం చాటేసుకున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసింది. దీన్ని బట్టి ప్రజలు గమనించాలి. అంటే కేంద్ర ప్రభుత్వం 75 పైసలు ఉంటే 25 పైసలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉండదు అనేది తెలిసిపోయింది. అందుకోసమే ముఖం చాటేసుకున్నారు. ఆ ఒక్క విషయం పథకం చాలు కదా. ఏ పథకం చూసినా ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇంకా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలతోనే సంబంధం లేకుండా డైరెక్ట్గా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలకే ఈ ఫండ్ను పంపించేటట్టు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని కోరుతా ఉన్నాం. మానుకోట పార్లమెంటు నియోజకవర్గంలో అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌరవనీయులు సీతారాం నాయక్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. గతంలో వారు ఇదే మానుకోట నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి వారు పోటీ చేస్తూ ఉన్నారు. సంస్థాగతంగా మా బూత్ కమిటీ ప్రెసిడెంటు ప్రతి బూత్ నుంచి 3 చొప్పున సుమారు 1900 బూతులు ఉన్నటువంటి మానుకోట పార్లమెంటు నియోజకవర్గం నుంచి బూత్కు 2 లేక ముఖ్యమైన నాయకుల్ని ఇక్కడికి పిలుచుకోవడం జరిగింది. బూత్ అధ్యక్షుడితో పాటుగా ఇంకొకరు 2 ముఖ్య నాయకులు పిలుచుకోవడం జరిగింది. సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీని ఏ రకంగా నిర్మాణం చేసుకోవాలనేది మొదటి సంకల్పం. మరి ఏ రకంగా ప్రతి బూత్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి బూత్లో మినిమం మేము 370 ఓట్లు, గతంలో వచ్చిన దాని మీద 370 ఓట్లు అదనంగా ప్రజల దగ్గరికి పోయి ఒప్పించి మెప్పించి నరేంద్ర మోడీ గారి పథకాలు ఈ మానుకోట నియోజకవర్గంలో సుమారు 3 లక్షల చిల్లర 3,82,000 3,90,000 మంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఇక్కడ మా సంస్థాగతంగా నిర్మాణము రాబోయే ఎన్నికల్లో ఏ రకంగా ప్రజల దగ్గరికి పోయి మెప్పించి ఒప్పించి మా అభ్యర్థిని గెలిపించుకునే ప్రక్రియ సంభాషించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.